హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వరల్డ్. ఈరోజు నేను ఇలాగా మటన్ కీమా బీరకాయతో టేస్టీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మటన్ కీమా 2 టైమ్స్ క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వాటర్ వేసుకొని 2 టైమ్స్ వరకు క్లీన్ చేసుకోవాలి. అప్పుడే దీంట్లో ఉన్న రెడ్ కలర్ బ్లడ్ అంతా పోతుంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న కైమాలోని కారం వేసుకొని పక్కన పెట్టుకుందాం. కలుపుకొని ఇలా 2 టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసిన మసాలా కారం, ఇందులోనే పసుపు, గరం మసాలా అన్నీ యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇందులో పసుపు వేయాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ వేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగా ఈ కైమాకి నేను 2 బీరకాయలు తీసుకుంటున్నాను. 2 ఆనియన్స్, చిన్నవి కాబట్టి 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. పెద్దవైతే ఒక 6 వరకు పచ్చిమిర్చి సరిపోతాయి. వెల్లుల్లి గుడ్లు ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వెల్లుల్లి తొక్కలు తీసుకున్నవి ఒక 10-15 వరకు ఇలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బీరకాయలు తొక్కలు తీసి ముక్కలు కట్ చేసుకొని, ఇలా ఉల్లిపాయలు కూడా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా బీరకాయల్ని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికి ఈ కర్రీ కోసం ఇంకొంచెం టేస్ట్కి మామిడికాయ కూడా చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. ఇలా మామిడికాయ ముక్కలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి గుడ్లు ఫస్ట్ వేయాలి. అదే ఆయిల్లో అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరిగినవి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలాగా మూత పెట్టుకుని ఉంచుకుందాం లో ఫ్లేమ్ మీద. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోంచి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాం. దీని మీద మూత పెట్టుకొని ఉంచుకుందాం లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇందులో మనం పక్కన పెట్టుకున్న కారం కలిపి పెట్టుకున్నాం మటన్ కీమాని వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను ఈ కర్రీకి 3 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ 1.5 స్పూన్ వేసాం కాబట్టి మిగిలిన 1.5 స్పూన్ ఇప్పుడు వేసుకుంటున్నాను. కారం మసాలా కారం ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఈ కర్రీకి కారం తక్కువ తిన్నవాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. కారం ఎక్కువ తిన్నవాళ్ళు 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ కారం వేసుకోవచ్చు. అప్పుడే ఈ కైమా అన్నది టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా ఉడికే వరకు మామిడికాయ ముక్కలు వేసుకోకూడదు. అప్పుడే ఇది బాగా ఉడుకుతుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఎటువంటి టమాటా వేయటం లేదు కాబట్టి మామిడికాయ వల్ల ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇందులోంచి వాటర్ అంతా పోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుందాం. ఇది మెత్తగా అయ్యే వరకు కైమా అనేది మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇందులోంచి వాటర్ అంతా పోయే వరకు, దగ్గరికి అయ్యే వరకు ఈ కైమా బాగా మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఆర్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఆల్రెడీ దీంట్లో వెల్లుల్లి మసాలా కారం వేసాం కాబట్టి దీంట్లో పసుపు అన్నది ఎటువంటి మసాలా కూడా అవసరం లేదు. ఇలా 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు కైమా మెత్తగా ఉడికింది. చివరిలో మనం పక్కన పెట్టుకుని మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకొని ఇలాగా 5 మినిట్స్ ఉడికించుకుందాం. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ మామిడికాయ ఉడికితే ఇదిగోండి, మామిడికాయ కూడా ఇందులో ఉడికిపోయింది. టేస్టీ మటన్ కీమా మామిడికాయ విత్ బీరకాయ తోటి టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. మామిడికాయ తోటి వెరీ టేస్టీగా చాలా బాగుంటుంది. డెలిషియస్ కర్రీ. ఇది రోటీస్కైనా రైస్కైనా ది బెస్ట్ రెసిపీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మాకు ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చే కర్రీ. బాయ్.